హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహిజారెడ్డి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే లడ్డు ప్రిపరేషన్ చూసేద్దామా? మరి ఇందుకోసం నేను ఇక్కడ బెల్లం, అలాగే నువ్వులు, వేయించి పెట్టుకున్న నువ్వులండి, పల్లీలు ఫ్రై చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకునేసానండి నేను ముందుగానే. ఇక్కడ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకునేస్తున్నాను. ఇందులోకి మనం ముందుగా తీసుకున్నటువంటి బెల్లం యాడ్ చేసేస్తున్నాను. అలాగే వాటర్ అండి, చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా పాకం అనేది వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్ తీసుకున్నామనుకోండి కొంచెం టైం పడుతుందండి పాకం రావడానికి. కాబట్టి నేను తక్కువ వాటర్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి అలా మొత్తం కలబెడుతున్నానండి. చూసారా, ఈ విధంగా. చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం షాప్లో తెచ్చుకొని తిన్నప్పుడు ఆ లడ్డూలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి కదండి. సేమ్ అలాగే వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్దీ అని చెప్పచ్చండి ఈ లడ్డు తినడం. బలానికి బలం, హెల్త్కి హెల్త్ వస్తుందన్నమాట. చాలా హెల్దీ లడ్డూలు. చూసారా అండి, చిక్కబడిపోతుంది. మనం ఇక్కడ చూడడం తెలిసిపోతుందండి, చిక్కబడుతుంది. పొంగు వచ్చినట్లు వస్తూ ఉంటుంది కదా, ఇలా ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకునేసి పాకంని చెక్ చేస్తున్నానండి. చూసారా, ఈ విధంగా. అంటే గట్టిగా రావాలండి పాకం. అప్పుడే లడ్డు అనేది కరకరలాడుతూ ఉంటుందన్నమాట. పాకం గట్టిగా వస్తే చూసారా, మనం ఇలా వేసినప్పుడు సౌండ్ కూడా వస్తుందన్నమాట. అలా పాకం పట్టుకున్నట్లయితే లడ్డు చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం పల్లీలు యాడ్ చేసుకునేయచ్చు. చూసారా, ఈ విధంగా. అలాగే నువ్వులను కూడా యాడ్ చేసేస్తున్నానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ లడ్డూలు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. చూసారా, ఇలాగండి. ఇప్పుడు కాసేపు చల్లారి పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి తీసుకొని ఇలా మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను నేను. ఇలా నెయ్యి లేనప్పుడు మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ కొద్దిగా తీసుకొని చేతికి అలా తడి అంటించుకుంటూ నేను లడ్డూలు ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట. ఒకవేళ ఈ లడ్డూలు గట్టిగా మనం తీసుకున్నటువంటి ఆ కడాయికి అత్తకపోయినట్లయితే మీరు మళ్ళీ ఒకసారి హీట్ చేసి లడ్డూలు చుట్టుకునేయచ్చండి. అంతే అండి, చాలా ఈజీ కదా, చాలా ఈజీ, సింపుల్. అలాగే హెల్తీ లడ్డూలు రెడీ అయిపోయినాయి. చూసారా, మీరు కూడా ట్రై చేయండి.